హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపించేస్తా పదండి. ఈ రోజు వీడియోలో వేములవాడ రాజన్న ఆలయం, దాని చరిత్ర తెలుసుకుందాం. ఈ వేములవాడ టూర్ లో భాగంగా ఇక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ లో ఉండే నాంపల్లిగుట్ట వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇక ఈ వేములవాడ రాజన్న క్షేత్రానికి వస్తే ఇది తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. అసలు ఈ ప్రాంతాన్నే స్వామివారికి అంకితం చేశారా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ స్వామిని వేములవాడ రాజన్న అని కాకుండా వేములవాడ రాజన్న అని ప్రేమగా పిలుచుకుంటారు ఇక్కడ వారు. దర్శనం తర్వాత ఈ ఆలయ చరిత్ర, స్థాపన అన్ని తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు రాజరాజేశ్వర స్వామిగా అమ్మవారితో సమేతంగా ఉంటారు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలువైంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, పాండవుల మునిమనవడు ఒక యోగిని పొరపాటుగా బాణంతో దెబ్బ కొట్టడం వల్ల ఆ యోగి చనిపోయాడంట. ఆ బ్రహ్మహత్య పాపం పోవటానికి ఎన్నో తీర్థయాత్రలు తిరిగాడంట. అలా తిరగగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఆలయ సమీపంలోని ధర్మగుండంలో మునిగాడంట. అలా మునిగి లేచేసరికి అతని చేతిలోకి ఒక శివలింగం వచ్చింది. దాంతో ఆ రాజుకి తాను చేసిన పాపం పోయిందని మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఆ శివలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ లింగం పాండవుల కాలం నాటి ప్రతిష్ఠగా మనకు కనిపిస్తుంది. కానీ ఇంకొంతమంది దక్షయజ్ఞం నాటికి ఇక్కడ శివరూపం ఉందని చెప్తారు. దక్షయజ్ఞంలో అవిష్య తీసుకున్నందుకు సూర్యుని చేతులు పోయాయంట. ఆ సూర్యుడు ఈ ధర్మగుండంలో స్నానం చేసినందుకు మళ్ళీ తిరిగి చేతులు పొందాడంట. ఈ దక్షయజ్ఞం గురించి కంప్లీట్ స్టోరీ మన ద్రాక్షారామం వీడియోలో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అలా దక్షయజ్ఞం కాలంలోనే ఇక్కడ శివుని ఆనవాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఈ దేవాలయంలో లింగం మాత్రం పాండవుల మునిమానవుడు ప్రతిష్ఠించాడు. తరువాత కాలంలో రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈయన పేరు మీదనే రాజరాజేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ స్వామివారికి ఒకవైపు రాజరాజేశ్వరి అమ్మవారు, మరో పక్కన లక్ష్మీ గణపతి కనిపిస్తారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా పెద్దదిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. షణ్ముఖుడు, పార్వతీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ వేణుగోపాల స్వామి క్షేత్ర పాలకుడు. ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది, కానీ శ్రావణ మాసం, కార్తీక మాసంలో చాలా భక్తులు వస్తారు. శివరాత్రికి అయితే దాదాపుగా 3 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారంట. ఇక్కడ మెయిన్ గా భక్తులు కోడి మొక్కులు ఎక్కువగా చెల్లిస్తారు. అంటే ఈ కోడులు ఇక్కడే ఉంటాయి. 200 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇందులో ఒక దాన్ని మనం పట్టుకొని ప్రదక్షిణ చేసి కట్టేయాలి. ఇలా కాకుండా కొంతమంది కోడులను సొంతంగా తీసుకువచ్చి దేవాలయానికి సమర్పించుకుంటారు. ఇక ఇంకో మెయిన్ థింగ్, ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దర్గా. ఈ శివాలయంలో ఈ దర్గా ఎందుకుంది? దీనికి సమాధానంగా 2 కథలున్నాయి. ఒకటి బానే ఉంది, కానీ ఇంకోటి కాస్త ఆలోచించేలా ఉంది. ముందు గుడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ దర్గా ఒక ముస్లిం సెయింట్ది. అతడు శివునికి పరమ భక్తుడు. అతను చివరి శ్వాస వరకు శివుడిని పూజిస్తూ ఇక్కడే ఉండి ఈ ఆలయ ప్రాంగణంలోనే మరణించాడు. సో అతను బతికి మెచ్చి ఆయన గుర్తుగా ఇక్కడ సమాధి కట్టించారు అని చెప్తారు. ఇక మరొక కథ ఏంటంటే, అప్పట్లో ఏ ముస్లిం రాజును తీసుకున్నా మెజారిటీ ఆఫ్ మెంబర్ చేసేది ఏంటంటే, వీలైన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం, అక్కడ ఉన్న ప్రజలను ముస్లింగా మార్చటం, మారణ వారిని హింసించి చంపటం, హిందువులైన ఆడవారిపై అత్యాచారాలు చేయడం వాళ్ళు చేసే పని. అదే తీరులో అప్పటి నైజాం దగ్గర ఉన్న ముస్లిం రాజు హజ్రత్ ఖాజా అనే అతని బలగాలతో ఈ ఆలయంపైకి దండెత్తి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్న హిందువులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అక్కడ పరమ పవిత్రంగా పూజలు అందుకుంటున్న శివలింగంపై మూత్ర విసర్జన చేసి అడ్డు వచ్చిన వారిని చంపేశాడంట. అతడు వెళ్లిపోయాక హిందువులు ఆ శివలింగాన్ని మళ్ళీ శుద్ధి చేసి పూజించారు. ఇది తెలుసుకోగా మళ్ళీ ఒకసారి శివరాత్రి నాడు అభిషేకం టైంలో వచ్చి శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు. దాంతో అక్కడ ఉన్న శివభక్తులు ఆగ్రహం అప్పుకోలేక వాడిని కొట్టి చంపేశారంట. విషయం తెలుసుకున్న అప్పటి నైజాం వేములవాడ వచ్చి విచక్షణ లేకుండా హిందువులను చంపి దుర్మార్గుడైన హజ్రత్ ఖాజా శవాన్ని శివలింగం ఎదురుగా పూడ్చిపెట్టి సమాధి కట్టించి దానిని హజ్రత్ బాబా ఖాజా దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వారందరూ ముందుగా ఈ దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు పెట్టాడు. అదే ఇప్పటికీ ఈనాటికి కొనసాగుతుంది. చెప్పాను కదా, మొదటిది బాగానే ఉంది, కానీ రెండవది అస్సలు బాగాలేదు. దీని మీద చాలా మంది నెగిటివ్ గా ఉన్నారు. నేను దీని మీద ఎక్కువగా మాట్లాడటం లేదు. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇదంతా ఈవో ఆఫీస్.
రూపాయలు శేఖర దర్శనం, ఉచిత దర్శనం 200 కోడ్ కట్టాడు. సాంస్కృతిక కళామందిరం. ఇవే ప్రసాదం కౌంటర్స్. ముఖ్యమైన రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి కౌంటర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదే ధర్మగుండం. భక్తులు ఇందులో స్నానం చేసి తడి బట్టలతో స్వామిని దర్శించుకుంటారు. ఇది చాలా పెద్దగా ఉంది. చాలా మంది భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఇందులోకి విసిరేస్తున్నారు. అలా చేయటం వల్ల వాటర్ పాడవుతుంది. వెయ్యొద్దని ఇక్కడ బోర్డులు కూడా పెట్టారు, అయినా వినరు. భక్తి ఉండొచ్చు గాని దానివల్ల పరిసరాలకు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించొద్దు అని నా ఒపీనియన్. ఇక్కడికి సంతానం కోసం భక్తులు ఎక్కువగా వస్తారు. అలాగే చిన్నపిల్లలకు మాటలు రాకపోయినా గంటల గలగల మాట్లాడితే స్వామివారికి గంట కడతామని భక్తులు మొక్కుకుంటారంట. మీరు ఎందుకు వచ్చారు? మనవరాలు ఇంటర్లు తీసుకుని వచ్చారా? ఎవరు? హుజూరాబాద్. సిద్దిపేట కరీంనగర్ దాటికి వచ్చింది వరంగల్ లైన్లో. వరంగల్ సైడా? ఎప్పుడు వచ్చారు? పొద్దుగల ఎన్ని ఉంటారా? రూమ్ తీసుకుంటారా? తెలిపిస్తారా? వెళ్ళిపోవడనా? అయిపోయిందా దర్శనం బాగా? ఇంకా దేవుని దగ్గర పోలే. ఎంటికలు తీసిన ఇక్కడ అమ్మ తానం చేసింది. బట్టలు వేసుకున్నాక ఇక కొల్లారం టికెట్ తీసుకొచ్చి కొల్లారికి కట్టేసి చావలు తీసి ఎక్కువ. ఎంతన్నా? 35 ఇంటికి ఎంతదా? దెబ్బ పడ్డది. 20 రూపాయల కోళ్ళు తిని. ఇదే కళ్యాణ కట్ట. ఎవరైనా తలనీళ్ళు సమర్పించాలనుకుంటే ఇక్కడ సమర్పించుకోవాలి. మంది లేరు. అదే మంది ఉంటే బాగానే ఉండు. మంది లేరు కదా. మన శ్రావణ మాసంలో ఫుల్ మంది ఉండే. శ్రావణ మాసంలో మస్తు మంది ఉండే. ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉంది. ఇంకేం ఎంత వాటరా? లీటర్ 50 రూపాయలా? అంత 30 రూపాయలా? 10 రూపాయలా? 5 రూపాయలా? మీకు వీళ్ళ గురించి స్పెషల్గా చెప్పాలండి. వీళ్ళు ఇక్కడ భిక్షాటన చేస్తున్నారు. అలా అని వీళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు కాదండి. వీళ్ళే శివశక్తులు. అంటే వీళ్ళు శివుణ్ణి పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్నమాట. మొక్కు కోసం ఇలా 1 రోజు లేదా 3 రోజులు భిక్షాటన చేస్తారంట. నిజంగా భిక్షాటన చేసే వాళ్ళు మనకి ఎంట్రన్స్ లో మెట్ల దగ్గర ఉన్నారు. ఈ శివశక్తులు మాత్రం బిచ్చగాడు సినిమాలో జస్ట్ మొక్కు కోసం చేస్తారు. ఇంకా ఇక్కడ చూడవలసిన ఆలయాలు భీమేశ్వర ఆలయం, అత్తిపోచమ్మ ఆలయం కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. వీటిని కూడా దర్శించుకుంటేనే ఈ వేములవాడ రాజన్న దర్శనం కంప్లీట్ గా అయినట్టు అవుతుందంట. ఇవి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఎవరైతే నడవలేమని అనుకుంటారో వాళ్ళు కంగారు పడవలసిన పని లేదు. ఆటోస్ కూడా ఉంటాయి. జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ బెల్లాన్ని చూడండి. ఏ షాపుల్లో చూసినా బెల్లం గడ్డలే ఉన్నాయి. ఇన్ని బెల్లాలు దేనికన్నా? మొక్కులకా? మొక్కులకా? ఇక్కడ బెల్లాన్ని బంగారం అని అంటారు. ఈ బెల్లంతో తులాభారం వేసి భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే సాంప్రదాయాన్ని మన సమ్మక్క సారక్క జాతరలో ఎక్కువగా చూస్తాము. అయితే ఈ బెల్లం రేటు తక్కువగానే ఉంటుంది. బయట షాపుల్లో ఉన్నంత రేట్ అయితే ఉండదు. ఎక్కడ చూసినా ఈ ఆలయ ప్రాంతంలో దారి పొడవున షాపులే ఉన్నాయి. ఇక ఎవరైతే రాత్రికి ఇక్కడ స్టే చేయాలని అనుకుంటారో వారి కోసం దేవస్థానం వారి గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. జస్ట్ దేవస్థానం నుండి ఈ సినిమా హాల్ రోడ్ లో 200 మీటర్లు వెళ్తే మనకి రూమ్స్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది. ఇదే ఎంక్వైరీ ఆఫీసు. దేవస్థానం వారి యొక్క రూముల వివరాలు మరియు దాని యొక్క ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. ఎంక్వైరీ ఆఫీస్ ఎదురుగా లక్ష్మీ గణపతి ధర్మశాల ఉంటుంది. అలాగే దీని ఎదురుగా శివపురం ధర్మశాల కూడా ఉంటుంది. ఈ శివపురం ధర్మశాల పక్కనే దేవస్థానం వారి క్యాంటీన్ ఉంటుంది. భక్తులకు చాలా తక్కువ రేటుకే భోజనం దొరుకుతుంది. మధ్యాహ్నం సాయంత్రం వేళలలో ఇక్కడ భోజనం లభిస్తుంది. గుర్తు పెట్టుకోండి, తక్కువ రేటు, అంతేకాని ఉచితం మాత్రం కాదు. నందీశ్వర ధర్మశాలలో రూమ్స్ నీట్ గా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఏసీ, నాన్ ఏసీ సూట్ రూమ్స్ కూడా ఇందులో కలవు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నందీశ్వర ధర్మశాలలో రూమ్స్ తీసుకోండి. దేవస్థానానికి అతి సమీపంలో శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి అతిథి గృహం ఉంది. అలాగే దేవస్థానం బ్యాక్ సైడ్ కూడా రాజేశ్వరపురం, పార్వతీపురం ధర్మశాలలు కూడా ఉన్నాయి.
ఎవరైనా రూమ్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఆఫ్లైన్లో ఎంక్వైరీ ఆఫీస్కి వచ్చి రూమ్స్ని తీసుకోవచ్చు. రూమ్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు మ్యాండేటరీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనకి టెంపుల్ బ్యాక్ సైడే నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. దీంట్లో రోజుకి 500 మంది భక్తులకు మాత్రమే అన్నదానం చేస్తారు. మనం ఆలయంలో మార్నింగ్ టైం క్యూ లైన్ లో ఉన్నప్పుడే ఈ టికెట్స్ ఇస్తారు. గుర్తు పెట్టుకుని మార్నింగ్ టైం మాత్రమే టికెట్స్ ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు. ఇంకా దగ్గరలో చాలా లాడ్జ్లు, హోటల్స్ కూడా ఉన్నాయి. నా సజెషన్ ఏమంటే ప్రైవేట్ లాడ్జ్లోనే రూమ్స్ తీసుకోండి, కొద్దిగా నీట్ గా ఉన్నాయి. దేవస్థానం వారి రూమ్స్ మాత్రం అంత పెద్ద నీట్ గా అయితే లేవు. ఇది నేను మీకు చెప్పేది. ఈ చక్కెర చిలకను చూసి చాలా సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇక్కడే వీటిని చూస్తున్నాను. వీటిని మా ఆంధ్ర సైడ్ పెళ్లి సారిలో ఎక్కువగా ఇస్తా ఉంటారు. ఇది ఆలయం యొక్క బ్యాక్ సైడ్. దర్శనమయ్యాక ఇలా కూడా బయటికి రావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి షాప్ లో గాజులు ఎక్కువగా అమ్ముతున్నారు. ఎందుకు ఇన్ని గాజులు అమ్ముతున్నారని వాళ్ళకి అడగ్గా, ఇక్కడ వచ్చిన భక్తులు ఇంటికి వెళ్ళాక ప్రసాదంతో పాటు గాజులను కూడా పంచుతారంట. సో క్రేజీగా ఉంది కదా. ఇదే భీమేశ్వర ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా ప్రాచీన ఆలయం. ఇక్కడ ఎక్కువగా శని పూజలు చేయించుకుంటారు. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. భీమేశ్వరాలయం టెంపుల్ వ్యూ బయట సైడ్ ఉంది. అది వచ్చేసి ఎంట్రన్స్. అలా వెళ్ళి దర్శనం చేసుకుని ఇట్లా బయటకు వస్తాం. భీమేశ్వరాలయం ఎదురుగా గోశాల ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమి గోవులు అయితే లేవు. గోవులు మీకు చూపించేవాడిని, బట్ గోవులు అయితే ఏమీ లేవు. ఈ ఆలయంలో చాలా లింగాలను ప్రతిష్ఠించారు. ఎక్కడ చూసిన లింగాలు, చిన్న చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నాయి. నవగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక దగ్గర సపరేట్గా 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో చాలా పెద్ద రావి చెట్టు ఉంది. దీని కింద ఎంత ఎండాకాలంలో అయినా సరే చాలా చల్లగా ఉంటుందట. నేనైతే ఈ చెట్టు కింద అరగంట పాటు కూర్చున్నా. ఏసీ లాగా ఉంది. ఎండలో తిరిగాను కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎడారిలో కూల్ వాటర్ దొరికినట్టు అయింది. చిన్న చిన్న విగ్రహాలు భలే ఉన్నాయి. వినాయకుడు, నందేశ్వరుడు, శివలింగం. ఇప్పుడు భీమేశ్వరాలయం టెంపుల్ కంప్లీట్ అయిపోయిందండి. ఎట్లా కిలో దేనికి? అమ్మవారికా? ఖాళీ ఉంది అంతా? శ్రావణ మాత్రం ఫుల్ రెస్ట్ ఉంటుంది. అమ్మవారి మొక్కుల కోసం ఏందవా? కళ్ళు అవే అమ్మవారికి పోతారా? మనం బద్దిపోచం ఆలయానికి వెళ్లే దారిలో రోడ్డుకి ఇరువైపులు ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. కోళ్లను కోసి అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టి బోనంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బద్దిపోచం ఆలయానికి ఎదురుగా నగరేశ్వర ఆలయం కూడా ఉంది. దీన్ని కూడా కవర్ చేయండి. ఇదండి మన వేములవాడ కంప్లీట్ ట్రిప్. వేములవాడ రాజానికి 3 కిలోమీటర్లు ఉన్న నాంపల్లె గుట్ట నుండి రాజానికి పక్కన ఉన్న భీమేశ్వర గుడి, బద్దిపోచమ్మ వరకు అన్ని చూపించాను. వీడియో నచ్చితే మాత్రం వేములవాడ రాజానికి గంట కొడుతున్నాం అనుకుని లైక్ బటన్ గట్టిగా కొట్టండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ వేములవాడ.